పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ప్రెజెంట్ అయితే నా ఒపీనియన్ బట్టి దిస్ ఈజ్ జస్ట్ దే ఆర్ ప్రవోకింగ్ అస్. లైక్ మనము ఏం చేయగలుగుతామని టెస్ట్ చేస్తున్నారు, కానీ మన సెక్యూరిటీ అయితే టైట్గా ఉంది. దే ఆర్ జస్ట్ టెస్టింగ్ ఆ వాటర్స్, లైక్ ఏం జరగబోతుంది, హౌ వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ అని. బట్ నాకైతే గవర్నమెంట్ మీద ట్రస్ట్ ఉంది. వాట్ ఎవర్ ద ప్లాన్, వాట్ ఎవర్ దే ఆర్, ఇఫ్ దే ఆర్ మేకింగ్ అస్ getting ready for a war, that is also, as a citizens we are also have to be ready and prepared, because anytime any bad thing can happen. We want to protect ourselves అని మనకు కూడా ఉండాలి, స్ట్రెంగ్త్ అనేది మనం చూపించాలి. బట్ దిస్ హ్యాస్ టు బీ టేకెన్ యాజ్ అ ఛాలెంజ్. ఫస్ట్ థింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ అలర్ట్. సో మేబీ ఎనీథింగ్ హ్యాపెన్, we saw the Ukraine war as well. Yeah. So this I don't want this to turn into a bad way, but we have to be active and protect ourselves. First thing, we have to stand for ourselves, whichever happening, and we have to stand for the people that were brutally murdered by them. And that is a biggest thing, like it affects everyone kada. So again tourism మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. దే ఆర్ అగైన్ కాన్కరింగ్ కాశ్మీర్ అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మళ్ళీ డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా? ఐ థింక్ సో. అండర్ కవర్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇట్స్ గెటింగ్ వైరల్, బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ రియల్లీ ఆన్ ద ఫ్లోర్. బట్ మనమైతే డిఫెండ్ చేసుకోవాల్సింది అంటే, ఇఫ్ దాట్ హ్యాపెన్ ఇన్ కాశ్మీర్, ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ బెంగళూరు, ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్, ఎనీవేర్. సో డిఫెండ్ చేసుకోవాల్సింది, ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది, ఇట్స్ కంప్లీట్లీ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని సీరియస్గా తీసుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ ఆర్ డెత్. నథింగ్. రేపటి నుంచి మాక్ డ్రిల్ జరగబోతుంది అని అంటున్నారు. సో దాని గురించి మీరేమనుకుంటారు? ఐ జస్ట్ గాట్ టు నో, నా కజిన్ చెప్పాడు ఇది లైక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. మన అందరం మన కార్పొరేట్ లైఫ్స్లో ఉంటాం, ఏం జరుగుతుందో మనకి ఏం తెలీదు. బట్ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ యాజ్ అన్ ఇనిషియేటివ్ దే ఆర్ ప్రిపేరింగ్ అస్ అంటే, వీ హ్యావ్ టు బీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఇట్. అండ్ ఏవైతే ఎమర్జెన్సీ థింగ్స్ ఉంటాయో మనం నేర్చుకొని వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.